హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బయోడిగ్రేడబుల్ పాలిమర్స్. బయోడిగ్రేడబుల్ పాలిమర్. మరి ఈ టాపిక్ ఎక్కడ ఉంది అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి పాలిమర్స్ లెసన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. బయోడిగ్రేడబుల్ పాలిమర్. ఏంటి బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటే దీని గురించి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, ప్రీవియస్ క్లాసెస్లో. సో ఒక ఎగ్జాంపుల్గా పిహెచ్బివి అని చెప్పుకున్నాము. బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అయినటువంటి వన్ ఆఫ్ ది పాలిమర్స్ వచ్చేసి పిహెచ్బివి అని చెప్పుకున్నాము. పాలిబీటా హైడ్రాక్సీ బ్యూటరేట్, కోబీటా హైడ్రాక్సీ వెలరేట్. అట్ ద సేమ్ టైం ఈ ప్రోటీన్స్ అనేవి కానీ, క్లాత్స్ అనేవి కానీ, ఈ స్టార్చ్, సెల్యులోజ్ ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అని చెప్పుకున్నాం. మరి ఏంటి బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటే? బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటే నేచర్లో న్యాచురల్గా డీకంపోజ్ అయిపోయేటటువంటి సబ్స్టాన్సెస్ అనమాట. న్యాచురలీ డిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్ ఆర్ న్యాచురలీ డిగ్రేడబుల్ పాలిమర్స్ అనమాట. న్యాచురలీ డిగ్రేడబుల్ పాలిమర్స్ న్యాచురల్ డిగ్రేడబుల్ పాలిమర్స్ ఇన్ లివింగ్ సిస్టమ్. మన లివింగ్ సిస్టంలో న్యాచురల్గా డిగ్రేడ్ అయిపోయేవి, న్యాచురల్గా డీకంపోజ్ అయ్యేటువంటి పాలిమర్స్ను మనము బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అంటాము. సపోజ్ ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, ఎనిమల్ బాడీస్ ఉన్నాయి. వీటిని మనము న్యాచురల్గా వదిలేస్తే అవి కొన్ని రోజులకు ఆటోమేటిక్గా డీకంపోజ్ అయిపోతాయి, డిగ్రేడ్ అయిపోతాయి. అలా ఏ పాలిమర్స్ అయితే అలా న్యాచురల్గా డీకంపోజ్ అయిపోతాయో, న్యాచురల్గా డిగ్రేడ్ అయిపోతాయో అలాంటి పాలిమర్స్ను మనము బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అని చెప్తాము. మరి ఈ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్కి ఎగ్జాంపుల్గా మనం కొన్ని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. ఏం చెప్పుకున్నామండి? స్టార్చ్ అయితేనేమి, ప్రోటీన్స్ అయితేనేమి, సెల్యులోజ్ అయితేనేమి. సో ఇవన్నీ పాలిమర్స్. స్టార్చ్ అయినా, ప్రోటీన్స్ అయినా, సెల్యులోజ్ అయినా ఇవన్నీ పాలిమర్స్. ఇవన్నీ కూడా న్యాచురల్గా డిగ్రేడ్ అయిపోతాయి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితేనేమి, మనం ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్, ఆ ఫుడ్ నథింగ్ బట్ స్టార్చ్. ఆ ఫుడ్ ఐటమ్స్ అయితేనేమి, క్లాత్స్ అయితేనేమి, మన బట్టలు, క్లాత్ కూడా ఒక పాలిమర్, అది కూడా న్యాచురల్ డిగ్రేడబుల్ పాలిమర్. అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా చెప్పుకున్నాము, పిహెచ్బివి అని చెప్పేసి. పిహెచ్బివి అనేది కూడా ఒక న్యాచురలీ బయోడిగ్రేడబుల్ పాలిమర్ అన్నమాట. సో న్యాచురలీ బయోడిగ్రేడబుల్ పాలిమర్. సో ఇట్స్ ఏ బయోడిగ్రేడబుల్ పాలిమర్ పిహెచ్బివి అనేది. మరి ఈ పిహెచ్బివి గురించి ఈరోజు నేను మెయిన్గా డిస్కస్ చేయబోతున్నాను, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ పాలిమర్స్ చాప్టర్. ఓకే, పిహెచ్బివి ఇట్ ఈస్ ఏ బయోడిగ్రేడబుల్ పాలిమర్. చాలా సింపుల్ అండి, ఈజీ అండి, ఇంపార్టెంట్ అండి. మరి ఏంటి ఫుల్ నేమ్ ఏంటంటే, ఫుల్ నేమ్ రాస్తే పిహెచ్బివి ఈ పాలిమర్, ఈ బయోడిగ్రేడబుల్ పాలిమర్ ఫుల్ నేమ్ రాస్తే పాలిబీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కోబీటా హైడ్రాక్సీ వెలరేట్. పాలిబీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కోబీటా హైడ్రాక్సీ వెలరేట్, దాన్నే మనము పిహెచ్బివి అంటాం సింపుల్గా. పాలిబీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కోబీటా హైడ్రాక్సీ వెలరేట్. సో అంటే పాలిబీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కోబీటా హైడ్రాక్సీ వెలరేట్. సో వి అంటే వెలరేట్, బి అంటే బ్యూటరేట్ వెలరేట్. అయితే ఈ పాలిహైడ్రాక్సిస్ రెండు పొజిషన్లు ఉన్నాయి, బీటా పొజిషన్ దగ్గర రెండిట్లో కూడా. సో అందుకే బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కోబీటా హైడ్రాక్సీ వెలరేట్ అని సింపుల్గా చెప్పడానికి పిహెచ్బివి అంటాం అన్నమాట. మరి ఇది ఒక పాలిమర్ అంటున్నాము అంటే పిహెచ్బివి అనేది ఒక పాలిమర్ అంటున్నాము, బయోడిగ్రేడబుల్ పాలిమర్ అని చెప్తున్నాం. సో ఇది పాలిమర్ కాబట్టి మరి ఈ పాలిమర్కు మోనోమర్లు ఉంటాయి. ఏంటి ఆ మోనోమర్లు అని చూస్తే ఇక్కడే మనం వచ్చేసింది బ్యూటరేటు వెలరేటు. సో బ్యూటనోయిక్ యాసిడ్, వెలరిక్ యాసిడ్ అనే మోనోమర్స్ ఉంటాయన్నమాట. మరి ఏంటి ఆ బ్యూటనోయిక్ యాసిడ్ ఆర్ వెలరిక్ యాసిడ్ ఆర్ పెంటనోయిక్ యాసిడ్ ఏంటి అని ఒకసారి మనం చూస్తే, వాటి స్ట్రక్చర్స్ డ్రా చేస్తే, బిఫోర్ గోయింగ్ టు స్ట్రక్చర్ వాటి నేమ్స్ ఒకసారి రాస్తే, ఆ మోనోమర్స్ వచ్చేసి బీటా హైడ్రాక్స్ అని చెప్తున్నాం కదండి. ఆ బీటా హైడ్రాక్స్ అంటే బీటా పొజిషన్ అంటే థర్డ్ పొజిషన్, దాన్ని 3-హైడ్రాక్సీ అంటాము. 3-హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ అండ్
3-హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్. ఈ రెండు కూడా మోనోమర్లు అనమాట. 3-హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్. ఈ బ్యూటనోయిక్ యాసిడ్ పెంటనోయిక్ యాసిడ్ ఈ రెండు కలిసిపోయి ఈ PHBV అనే పాలిమర్ ఫామ్ అవుతుంది. సో ఈ బ్యూటనోయిక్ యాసిడ్ పెంటనోయిక్ యాసిడ్ మరి రెండిట్లో కూడా థర్డ్ పొజిషన్లో హైడ్రాక్సీ గ్రూప్ ఉందన్నమాట. ఆ థర్డ్ పొజిషనే మనం బీటా పొజిషన్ అంటాం అన్నమాట. ఆ థర్డ్ పొజిషన్ బీటా పొజిషన్. సో ఇక్కడ మనం రాసుకోవచ్చు బీటా-హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్, బీటా-హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్ అనమాట. మరి వెలరేట్ పెంటనోయిక్ అంటే రెండు కూడా సేమే. ఆ వెలరేట్ అన్నా వెలరిక్ యాసిడ్ అన్నా పెంటనోయిక్ యాసిడ్ అన్నా కూడా రెండు సేమే అనమాట. మరి ఒకసారి వీటి స్ట్రక్చర్స్ మనం డ్రా చేస్తే బ్యూటనోయిక్ యాసిడ్, ఫస్ట్ బ్యూటనోయిక్ యాసిడ్ డ్రా చేస్తే COOH CH2. సో ఈ ఫంక్షనల్ గ్రూప్కు పక్కన ఉన్నటువంటి దీన్ని ఆల్ఫా కార్బన్ అంటాం, దాని పక్కన ఉన్న దాన్ని బీటా కార్బన్ అంటాం. సో ఈ పక్కన ఉన్నటువంటి ఈ బీటా కార్బన్ పైన హైడ్రాక్సీ గ్రూప్ ఉందంట. సో అందుకే బీటా-హైడ్రాక్సీ అంటున్నాడు. అండ్ CH3. సో ఇది ఒక బ్యూటనోయిక్ యాసిడ్, అది కూడా బీటా పొజిషన్లో హైడ్రాక్సీ ఉన్నటువంటి బ్యూటనోయిక్ యాసిడ్. అందుకే దీన్ని 3-హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ 1, 2, 3 3-హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ అయినా అనొచ్చు, లేదా బీటా-హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ అయినా అనొచ్చు, లేదా దీన్ని 3-హైడ్రాక్సీ ఆర్ బీటా-హైడ్రాక్సీ బ్యూటైరిక్ యాసిడ్ అని కూడా అంటాం. బ్యూటనోయిక్ యాసిడ్ లేదా బ్యూటైరిక్ యాసిడ్ అని కూడా చెప్పచ్చు అనమాట. 3-హైడ్రాక్సీ బ్యూటైరిక్ యాసిడ్ అని కూడా చెప్పచ్చు. మరి సేమ్ ఇది పెంటనోయిక్ యాసిడ్ కూడా ఇంతే కదండి. CH3 CH2 CHOH CH2 COOH. ఇక్కడ చూడండి ఇది 1, 2, 3, 4, 5. ఇది పెంటనోయిక్ యాసిడ్, బీటా పొజిషన్లో హైడ్రాక్సీ గ్రూప్ ఉంది. సో 3-హైడ్రాక్సీ ఆర్ బీటా-హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్. ఇది ఆల్ఫా పొజిషన్, ఇది బీటా పొజిషన్. నెంబరింగ్ ఇస్తే 1, 2, 3. సో 3-హైడ్రాక్సీ లేదా బీటా-హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్, 3-హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్. దీన్ని ఇంకొక రకంగా ఏం చెప్పొచ్చు అంటే బీటా-హైడ్రాక్సీ వెలరిక్ యాసిడ్ అని కూడా చెప్తాం అన్నమాట. వెలరిక్ యాసిడ్. సో వెలరిక్ కన్నా పెంటనోయిక్ కన్నా రెండు సేమే. అందుకే దీని పేరు ఇక్కడ దీని కామన్ నేమ్ ఏం చెప్తాను, బీటా-హైడ్రాక్సీ వెలరేట్. సో బీటా-హైడ్రాక్సీ వెలరేట్. మళ్ళీ ఇక్కడ బీటా-హైడ్రాక్సీ బ్యూటరేట్, బీటా-హైడ్రాక్సీ బ్యూటరిక్ యాసిడ్. సో PHBV అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి పాలి బీటా-హైడ్రాక్సీ బ్యూటరేట్ అంటే బీటా-హైడ్రాక్సీ బ్యూటరిక్ యాసిడ్ ఉంది. బీటా-హైడ్రాక్సీ వెలరేట్ అంటే బీటా-హైడ్రాక్సీ వెలరిక్ యాసిడ్ ఉంది. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి పాలి బీటా-హైడ్రాక్సీ బ్యూటరేట్, బీటా-హైడ్రాక్సీ వెలరేట్ అని చెప్పేసి ఈ పాలిమర్ను మనం చెప్తామన్నమాట. దాన్ని సింపుల్గా PHBV అని రాస్తాము. మరి ఎందుకు దీన్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఏంటిది దీని పరిస్థితి ఏంటి అని మనం ఎందుకు దీని గురించి చదువుకోవాలి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బయోడిగ్రేడబుల్ పాలిమర్. మరి దీని యూజెస్ మనం అబ్జర్వ్ చేస్తే దీని యూజెస్ మనం ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే మెడిసిన్ పర్పస్లో యూజ్ చేయొచ్చు. సో మెడిసిన్ క్యాప్సిల్స్ తయారు చేయడంలో దీన్ని యూజ్ చేస్తాం. సో మనము ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం కదండి, ఆ ట్యాబ్లెట్స్లో క్యాప్సూల్ టైప్స్ ఉంటాయన్నమాట. సో క్యాప్సూల్ టైప్స్ అంటే గొట్టం మాత్రలు అంటుంటాం కదా, ఆ గొట్టం మాత్రలో ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ అంతా కూడా ఈ PHBV పాలిమర్ అనమాట. పాలి బీటా-హైడ్రాక్సీ బ్యూటరేట్, బీటా-హైడ్రాక్సీ వెలరేట్ పాలిమర్ అనమాట. సో ఆ మెడిసిన్ క్యాప్సిల్స్లోను, తర్వాత ఆర్థోపెడిక్ డివైస్లోను. సో ఆర్థోపెడిక్ అంటే ఎముకలకు సంబంధించినటువంటి డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఈ PHBV పాలిమర్ని యూజ్ చేస్తాం. ఎందుకు, ఆ ఎముకలకు సంబంధించినటువంటి ఆ డివైసెస్లో వీటిని యూజ్ చేయడం వల్ల సర్టన్ టైం అవి ఉండేసి తర్వాత ఆటోమేటిక్గా డిగ్రేడ్ అయిపోతుంటాయి. మళ్ళీ వాటిని బయటికి తీయడం ఇలాంటివి ఆపరేషన్ అవసరం లేకుండా ఆటోమేటిక్ బాడీలో డిగ్రేడ్ అయిపోయేలాగా వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. తర్వాత కొన్ని స్పెషల్ ప్యాకింగ్స్లో కూడా వీటిని యూజ్ చేస్తారు. అంటే మనకు ఆటోమేటిక్గా డిగ్రేడ్ అయిపోయేటువంటి ప్యాకింగ్స్ ఏమన్నా అవసరం ఉంటే అలాంటి ప్యాకింగ్స్లో కూడా యూజ్ చేస్తారు. మరి ఇక్కడ ఒక్క పాయింట్ మనం గమనించాలి. ఈ బ్యూటరిక్ యాసిడ్ వెలరిక్ యాసిడ్ ఉన్నాయి కదండి, ఈ బ్యూటరిక్ యాసిడ్ వెలరిక్ యాసిడ్ వల్ల కొంచెం అడ్వాన్స్ స్టెప్ లేకపోతే వాటి వల్ల జరిగే యూజెస్ ఏంటి అని మనం చూస్తే ఇక్కడ యూజ్ చేసినట్టు ఈ బ్యూటరిక్ యాసిడ్ కనుక ఎక్కువ కంటెంట్ ఉంది అంటే అది
ఆ పాలిమర్కు స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట, టఫ్నెస్ని ఇస్తుంది. సో బీటా హైడ్రాక్సీ బ్యూటరిక్ యాసిడ్ ఆర్ బ్యూటనోయిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది అంటే, సో ఇనిషియల్గా దీని ఇంటెన్షనే స్ట్రెంగ్త్ని ఇవ్వడం, టఫ్నెస్ని ఇవ్వడం టు ద పాలిమర్, గివింగ్ టఫ్నెస్ టు ద పాలిమర్కు స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అదే ఈ బీటా హైడ్రాక్సీ వెలరిక్ యాసిడ్ ఉంది కదండి, మరి ఇదేం చేస్తుంది అంటే ఈ పాలిమర్కు ఇది ఫ్లెక్సిబిలిటీ టు ద పాలిమర్. ఓకే, ఇప్పుడు మనకు ఈ పాలిమర్స్ని మనము యూజ్ చేసుకోవాలా, మనకు ఈ పిహెచ్బి బయోడిగ్రేడబుల్ పాలిమర్ని యూజ్ చేయాలా, కాకపోతే నాకు స్ట్రెంత్ ఎక్కువ అవసరం, దానికి స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి అంటే అప్పుడు బీటా హైడ్రాక్సీ బ్యూటరిక్ యాసిడ్ను ఎక్కువ ఎక్సెస్లో తీసుకుంటాం ఆ పాలిమర్ ప్రిపరేషన్ చేసేటప్పుడు. అదే నాకు స్ట్రెంత్ అవసరం లేదు, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ ఎక్సెస్గా బీటా హైడ్రాక్సీ వెలరిక్ యాసిడ్ను మనము ఆ పాలిమర్ సింథసిస్లో తీసుకుంటాం. ఈ రెంట్లో మనం దేన్ని ఎక్కువైతే తీసుకుంటామో దాని నేచర్ వస్తుంది అన్నమాట. బ్యూటరిక్ యాసిడ్ తీసుకుంటే టఫ్నెస్ ఎక్కువ వస్తుంది, వెలరిక్ యాసిడ్ తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మనము పిహెచ్బివి అనే బయోడిగ్రేడబుల్ పాలిమర్ గురించి చదువుకుంటాము, దాని సింథసిస్ గురించి చూస్తాము, దాని యూజెస్ చూసామన్నమాట. సో బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటే ఏంటంటే న్యాచురల్గా లివింగ్ సిస్టంలో డిగ్రేడ్ అయిపోయే పాలిమర్స్. సో ఎలా డిగ్రేడ్ అవుతుందంటే హైడ్రాలసిస్, ఆక్సిడేషన్, సంథింగ్ ఎట్సెట్రా జరిగి ఆటోమేటిక్గా అవే డిగ్రేడ్ అయిపోతుంటాయి. దానికి ఎగ్జాంపుల్గా మనం బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ నెంబర్ ఆఫ్ చూస్తాం. స్టార్చ్ కానీ, ప్రోటీన్స్ కానీ, సెల్యులోజ్, ఫుడ్, క్లాత్స్ ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్ పాలిమర్సే. అయితే మనం పిహెచ్బివి అనే ఒక పాలిమర్ని చూస్తున్నాము, ఇది కూడా బయోడిగ్రేడబుల్ పాలిమరే. మరి దాని నేమ్ ఏంటంటే పిహెచ్బివి పాలిబీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కోబీటా హైడ్రాక్సీ వెలరేట్. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసామంటే 2 మోనోమర్ల నుంచి ప్రిపేర్ చేసాము. 3 హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్ లేదా బీటా హైడ్రాక్సీ బ్యూటరిక్ యాసిడ్ అండ్ 3 హైడ్రాక్సీ పెంటనోయిక్ యాసిడ్ లేదా బీటా హైడ్రాక్సీ వెలరిక్ యాసిడ్. మరి వాటి స్ట్రక్చర్స్ మనం డ్రా చేసాము, దాని యూజెస్ చూసాము, మెడిసిన్ పర్పస్లో కానీ, ఆర్థోపెడిక్ పర్పస్లో కానీ, స్పెషల్ ప్యాకింగ్స్లో కానీ. మరి ఈ రెంట్లో ఈ బ్యూటరిక్ యాసిడ్ ఉంటే ఆ పాలిమర్కి స్ట్రెంత్ వస్తుంది, టఫ్నెస్ వస్తుంది, వెలరిక్ యాసిడ్ అంటే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి క్లాస్ అంతా స్క్రీన్ రికార్డ్ ఆర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ ఈజీ, ఇంపార్టెంట్. అర్థం కాకుంటే రిపీటెడ్గా మళ్ళీ ఇంకొకసారి వినండి. అప్పటికీ అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని కన్సల్ట్ చేసి మరలా మీకు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.